ఈరోజు బీరకాయ కూర వండుతున్నానండి. ఆ బీరకాయలో ఎండురొయ్యలు కోడిగుడ్లు వేసి వండుతున్నానండి. చాలా బాగుంటుందండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. బీరకాయ ఎండురొయ్యల్లోకండి కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. బీరకాయ ఎండురొయ్యల్లోకండి 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి గుడ్లు. గుడ్లు ఉడికిపోయాయండి. దించుకొని ఉరిసేసుకుందామండి. బీరకాయ ఎండురొయ్యలు కోడిగుడ్ల కూరలోకండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలండి, ఒక 5 పచ్చిమిరపకాయలండి, ఒక టమాటా అండి, ఎండురొయ్యలండి, 4 గుడ్లండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. కోడిగుడ్లు వేపుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, అడుగట్టుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు తీసేసుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండురొయ్యలు వేసుకుందామండి. రొయ్యలు వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దామండి. అలాగే ముందుగా కోసి పెట్టుకున్న టమాటా వేసుకుందామండి. అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దామండి.
ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుందామండి. కొంచెం మూత పెట్టుకుందామండి. కొంచెం కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు లేపుకునేటప్పుడు అండి పసుపు కళ్ళుప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. బీరకాయ అండి నీళ్ళు వచ్చేస్తాయండి. నేను నీళ్లు పోయలేదండి. ఆ బీరకాయ నీళ్ళతోటే ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కూర మగ్గుతుందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసండి. అవి ఈ కూరతో పాటు అవి కూడా కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందామండి. బీరకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి. మగ్గిపోయిందండి. ఇంక దింపేసుకుందామండి. బీరకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.